3 బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. తర్వాత అవి చల్లారాక తొక్క తీసి ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మూకుట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయ 1, మినపప్పు, శనగపప్పు వేసి ఇవన్నీ బాగా వేగాక 2 టమాటాలు ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. టమాటాలు కొంచెం మగ్గాయి అనుకున్నాక ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క ముక్కలుగా కట్ చేసి వేశాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా మగ్గనివ్వాలి. ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని కొంతసేపు ఉడకనివ్వాలి. ఇవి కొంతసేపు ఉడికిన తర్వాత అప్పుడు కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేయాలి. ఒక మంచి వ్లాగ్ చూడాలనుకుంటే ఛానల్ పేరు కింద నా ప్లే సింబల్ని క్లిక్ చేయండి. ఈ 2 కలిసి బాగా ఉడికే అనుకున్నాక ఇందాక ఒక బంగాళదుంప పక్కన ఉంచాను కదా, అది కొంచెం మెత్తగా మ్యాష్ చేసి కూరలో కలుపుకోవాలి. మంచి కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలుపుకొని దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మంచి కూర రెడీ. కొంచెం గ్రేవీలా చేసుకుని మసాలా వేసుకుంటే చపాతీ కూడా సూపర్గా ఉంటుంది.